అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ బ్యూటిఫుల్ డోలా సిల్క్ శారీస్ చూద్దాం. సో ఇవి డోలా సిల్క్ శారీస్ అనేది స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 to 4 months కింద వీడియో చేయడం జరిగింది. అప్పుడు ప్రైస్ వచ్చేసి 4200. మెయిన్గా డోలా సిల్క్కి కంపారిజన్ మనము చినియా సిల్క్ చేస్తే ఏంటంటే చినియా సిల్క్ దీనికంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అవి ఆల్మోస్ట్ మనకి లైట్ వెయిట్ లాగానే వస్తుంది. మధ్యలో వచ్చేసి ప్రింట్, ఇది కంప్లీట్ ప్రింట్ లాగా లైట్ వెయిట్ శారీ సిల్క్ లాగా. తర్వాత డ్రై వాష్ 1 to 2 times కంపల్సరీ ఇచ్చుకోవాలి. తర్వాత చిన్న బార్డర్ ఇటు అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఎడ్జ్లో కనిపించేది మాత్రం మనకి వీవింగ్, ఇది ప్రింట్ కాదు. ఎడ్జ్లో బార్డర్ కనిపిస్తుంది కదా, మంచి వీవింగ్. ఇక్కడ చిన్న బార్డర్, ఇక్కడ ఇది మనకి కాంబినేషన్ మనకి మెహందీ గ్రీన్కి పింక్ వచ్చినప్పటికి కూడా బ్లౌజ్ అనేది కొంచెం డార్క్ ఆనియన్ పింక్ పైన ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది. డోలా సిల్క్ తెప్పించిన వాళ్ళందరూ రివ్యూ ఫీడ్బ్యాక్ సోఫార్ ఇప్పటి వరకు పోయిన దాంట్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ సేల్ చేసిన దాంట్లో డోలా సిల్క్లో బ్లౌజెస్ చాలా చాలా బాగున్నాయి అండ్ వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి చాలా బాగున్నాయని రివ్యూ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. అది వేరే శారీస్లో చూద్దాం. అండ్ దీనికి శారీ సంబంధించిన బ్లౌజ్కి నేను పిక్ ప్రొవైడ్ చేస్తాను. సో డీటెయిల్గా చూపించడం వల్ల మళ్ళీ మీరు శారీ బ్లౌజ్ పిక్ మళ్ళీ అడగకండి, బికాస్ నేను డీటెయిల్గానే చూపిస్తాను. సో 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రైస్ కూడా మనకి తగ్గింది, 3900. సో ఈ బ్యూటిఫుల్ న్యూ కలెక్షన్ 3900కి వస్తుంది. ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు. సరిగ్గా కలర్ కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ చూసుకోండి, తర్వాత పర్చేస్ చేసుకోండి. ఇది మంచి మెహందీ గ్రీన్లోనే ఇంకొక లాంటి షేడ్, ఇది వచ్చేసి లైట్ షేడ్ కదా, ఇది వచ్చేసి డార్క్ షేడ్. సో ఇది ట్రాన్స్పరెంట్ ఉండదు. ఏజ్ గ్రూప్ డెఫినెట్గా ఎవరైనా కట్టుకోవచ్చు, బికాస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉండడంతో పాటు మంచి కలంకారీ ప్రింట్స్, మంచి ట్రెడిషనల్ బార్డర్స్. ఇది కూడా కాంబినేషన్ మనకి మెహందీ గ్రీన్కి మంచి మెరూన్ కలర్ వచ్చింది, డార్క్ టు బ్రౌన్ కలర్, ఆల్మోస్ట్ బ్రౌన్ కలరే. సో ఈ కలర్ కాంబినేషన్ వస్తూ కింద మంచిగా బ్యూటిఫుల్ మోటివ్స్. సో వన్స్ యూ వేర్ ద శారీ ఆల్సో ఇట్ లుక్స్ లైక్ దిస్. ఇట్లా ఈ బార్డర్, ఇది ఎవ్రీథింగ్. తర్వాత పళ్ళులో మళ్ళీ ఎడ్జ్లో మనకి వీవింగ్తో పాటు ఆ టాజల్స్ వస్తుంది. సో ఇందులో బ్యూటిఫుల్ బ్లౌజ్ అంటున్నా కదా, వన్స్ చూపిస్తా, బికాస్ చాలా మంత్స్ తర్వాత వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా ఎలా ఉన్నాయని చూద్దాం. చూసిండ్రా, మస్తుంది కదా. సో ఈ పైపింగ్ ఏది కూడా వాడకుండా ఇది సపరేట్ ఇలాగే స్టిచ్ చేస్తే చాలా చాలా వాటికి మనం యూజ్ చేయొచ్చు. బ్యూటిఫుల్, ఇది కూడా మనకి వీవింగ్ అనమాట. ఇట్ సైడ్ కూడా వీవింగ్, బట్ట చాలా మందంగా చాలా చాలా బాగుంది. సో ఇదే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫాస్ట్గా 1 by 1 చూపిస్తాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రే వచ్చింది. గ్రేలో కాంబినేషన్ మనకి బార్డర్ కూడా గ్రేతోనే వస్తుంది. శారీ మొత్తం కూడా ఇట్లా దగ్గర చూపిస్తున్నా చూడండి, కంప్లీట్ ప్రింట్. ఇది ఎలిఫెంట్స్ కింద వచ్చినాయి ప్రింట్. ఇది తర్వాత మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్, ఇది వచ్చేసి బ్లౌజ్ గ్రే కలర్. సో బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రే కలర్. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి కొంచెం టర్మరిక్ ఎల్లోకి దగ్గరగా ఉంది, మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇట్లా కంప్లీట్ శారీ ఇట్లా వచ్చింది ప్రింట్. సింగిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మరీ అఫీషియల్గా ఉంటుంది స్టెప్స్ పెట్టుకుంటే. సింగిల్ ఇట్లా హ్యాపీగా ఇట్లా ఫాలింగ్ శారీ కదా. సో మెరూన్ కాంబినేషన్లో చిన్న పోల్కా డాట్స్ అనేది ఈ టర్మరిక్ ఎల్లో దానికి వచ్చింది. సో వాష్ కేర్ కూడా చెప్పిన హైట్, లెంత్, విడ్త్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. మరీ చాలా బరువు ఉండదు, మరీ లైట్ వెయిట్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే వీవింగ్ కాబట్టి కొంచెం పాటి బరువు అయితే ఉంటుంది అని చూస్తున్నారు కదా వెయిట్. మెరూన్ కాంబినేషన్, ఇది ప్రింట్ ఇట్లా మనకి ఫ్లవర్స్తో పాటు వచ్చి ఇక్కడ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పళ్ళు. తర్వాత దీనికి వచ్చినది ఆలివ్ గ్రీన్ బ్లౌజ్. ఈ కలర్స్ ఇంకా చెప్పే పని లేదు, బాగుంటాయి స్టైలిష్గా. బ్లౌజ్ అయితే చాలా చాలా మంచి ప్యాటర్న్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ట్రెడిషనల్ ఎల్బో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా టర్మరిక్ ఎల్లో అయినప్పటికీ కూడా దీనిపైన వచ్చిన ప్రింట్ వచ్చేసి ఇది బ్రౌన్ కాంబినేషన్తో వచ్చింది. కంప్లీట్ శారీ ఇట్లా. తర్వాత మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది పోల్కాస్. ఇంకా వేరే చూద్దాం ఇప్పుడు. 1 second. మళ్ళీ ఒక గ్రేకి వచ్చేసి మనకి మెరూన్, అంటే అది బర్గండీ కలర్ అంటాం కదా, బర్గండీ కలర్ లాగా ఉంది. సో ఇది కాంబినేషన్. కింద సైడ్ మోటివ్స్ అట్లా ప్రింట్ కంప్లీట్గా వస్తుంది. డీటెయిల్గా చూపిస్తున్నందుకు దయచేసి మళ్ళీ పిక్స్ అది అడగకండి, బికాస్ మళ్ళీ ఫోల్డ్స్ తీయడం, మళ్ళీ పిక్స్ ఎప్పుడైతే మేము కరెక్ట్గా చూపినో అప్పుడు డెఫినెట్గా అయితే పిక్స్ ప్రొవైడ్ చేస్తాం, బికాస్ స్క్రీన్కి దగ్గరగా చూపిస్తున్నా. ఇది బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ చాలా లైట్ లావెండర్ కలర్, డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ విత్ గ్రే వచ్చింది. సో గ్రేతో వచ్చి లైట్ లావెండర్ షేడ్ లాగా ఉంది. మంచి ఇంగ్లీష్ కలర్, పేస్టల్ కలర్స్ అంటాం కదా. సో ఇట్లా కనిపిస్తుంది సారీ. మనకి బాగా స్టైలిష్గా డిఫరెంట్గా ఉండాలి, వార్డ్రోబ్లో ఒక కలెక్షన్ లాగా ఉండాలి అండ్ ఫ్యాషన్తో సంబంధం లేకుండా ఉంటాయి శారీస్. సో ఎప్పుడన్నా తీసుకొని కట్టుకునేలాగా ఉంటుంది. లైట్ లావెండర్ షేడ్ విత్ గ్రే మిక్స్ అయింది కాబట్టి గ్రే లాగా వచ్చింది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మనకి. నెక్స్ట్ పటోలా ప్రింట్ వచ్చింది.
మెరూన్ బ్లాక్ తోటి వచ్చి ఎడ్జ్లో వచ్చేసి కొంచెం గ్రే విత్ బ్రౌన్ కాంబినేషన్. డిఫరెంట్గా నాకు ఎగ్జాక్ట్ కలర్ చెప్పడానికి తెలియట్లేదు, నేను మీకు స్క్రీన్కి దగ్గర చూపిస్తాను. బార్డర్ కలర్, సో ఇది వచ్చేసి బార్డర్ కలర్ ఎగ్జాక్ట్. మధ్యలో కంప్లీట్ పటోలా ప్రింట్ వచ్చింది, చిన్న బార్డర్. మెయిన్గా ఈ శారీస్లో ఏంటంటే బార్డర్ హడావుడిగా పెద్దగా లేదు, చిన్నగా ఉంది 2 sides. పళ్ళు మనకి ఇట్లా ఎండ్ అవుతుంది, తర్వాత బ్లౌజ్ ఇట్లానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం మస్టర్డ్ అంటాను, మస్టర్డ్ కలర్ విత్ బ్రౌన్ కాంబినేషన్. అన్నీ మీకు ఆల్మోస్ట్ ఒకేలా కనిపిస్తున్నాయి, బట్ ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయి. ప్రతిది కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఉన్న 20 చీరలు కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో గమనించి డీటెయిల్గా అర్థం చేసుకొని తీసుకోండి. ఇది కాంబినేషన్ మంచిగా మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్ కాంబినేషన్, మంచిగా లైన్స్ ఇట్లా వచ్చింది. ఆల్మోస్ట్ బ్లౌజెస్లో అయితే సోఫార్ మనం చూసేవి అన్నీ కూడా మనకి చిన్న పోల్కాస్ కనిపిస్తున్నాయి, బట్ బాగున్నాయి. ఈ కలర్ షేడ్ నాకు డెఫినెట్గా అయితే చెప్పడానికి తెలియదు, కానీ లాస్ట్ టైం ఇదే అనుకుంటా నేను ఇంట్రొడక్షన్ శారీ ఇట్లానే ఉండే కలర్ కాంబినేషన్ వేరేలాగా, చాలా మందికి నచ్చింది. ఇన్ కేస్ చూడండి, అదే కాంబినేషన్ అయితే గ్రాప్ చేయండి, కాకుండా వేరే గ్రాప్ చేయండి, బాగుంది. సో మంచి ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలర్కి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇట్లా వచ్చి బ్లౌజ్ సేమ్ అదే మనకి పోల్కాస్ లాగా ఇట్లా వస్తాయి. మంచి డార్క్ గ్రే కలర్ విత్ కాంబినేషన్ మనకి మెరూన్ లాగా ఉంది, మెరూన్ అండ్ బ్రౌన్ మిక్స్ అయిన కలర్. ఇవన్నీ కూడా మిక్స్ కలర్సే ఉన్నాయి, ఏది తిన్నగా లేదు నాకు. బట్ కంప్లీట్ ప్రింట్ వైజ్ కానీ చూస్తే మాత్రం చాలా అఫీషియల్ లుక్. బయటికి కట్టుకోవాలన్నా, చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవాలన్నా, జస్ట్ మీరు ఎట్లాంటి జ్యువెలరీ టీమప్ చేసేలాగా ఇది ప్రయోగం చేయొచ్చు. ఇట్లాంటి శారీస్ ఎట్లా అంటే సటిల్గా రెడీ అవుతే అఫీషియల్గా ఉంటుంది, కొంచెం మంచిగా రెడీ అయ్యి జ్యువెలరీ యాక్సెసరీస్ మంచిగా వేసుకుంటే మంచిగా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఈ చీరలతో. సో ఇది కాంబినేషన్ కూడా మనకి బర్గాండీ కలర్తో వచ్చింది. నెక్స్ట్ లావెండర్లో డార్క్ ఆనియన్ పింక్ షేడ్ మనకి కాంట్రాస్ట్ లాగా వస్తూ. సో మొత్తం 20 శారీస్ ఉన్నాయి. నిదానంగా చూసుకొని నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఇంకా శారీ డీటెయిల్స్ ఏమైనా కావస్తే పర్చేస్ చేసే ముందే అడగండి. ఓకే, చూసిండ్రా, ఒక్కదాని నుంచి ఒకటి ఉన్నాయి కదా. తర్వాత ఇది కాంబినేషన్ డార్క్ తోటి ఉంది, లావెండర్, లైట్ లావెండర్కి డార్క్ కాంబినేషన్ లాగా ఉంది. ఇది వచ్చేసి మంచి ఎల్లో, టర్మరిక్ ఎల్లోకి బ్రౌన్ కాంబినేషన్ వస్తూ దీనిపైన బొమ్మలు ఇట్లాంటి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరూ ఒకటే టేస్ట్ ఉండదు కాబట్టి ఎవరికి ఎలా నచ్చితే అలా. ఇది కూడా కాస్ట్లీ శారీస్ వస్తాయి, కంచి పట్టు శారీస్కి, లైట్ వెయిట్ పట్టు శారీస్కి వచ్చే కాంబినేషన్ వస్తూ. బ్లౌజ్ కూడా ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ కలర్, లైట్ ఆలివ్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్. కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకుంటే ఇది స్లీవ్లెస్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ వాళ్ళు ప్రిఫర్ చేసి డీప్ నెక్ బ్లౌజెస్ క్యారీ చేయగలిగే వాళ్ళు అట్లా, లేదంటే ఎల్బో లెంత్ ఏదో ఒకటి. బట్ వార్డ్రోబ్లో ఈ శారీస్ ఏంటంటే మీరు రిపీట్ చేసినట్టు మాత్రం డెఫినెట్గా అనిపించదు. ఇట్లా వస్తుంది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ అన్ని షేడ్స్ కొంచెం సిమిలర్గానే అనిపిస్తున్నాయి, బట్ ఏ దానికి అది జస్టిఫై అయ్యేలాగా ఉన్నాయి కాంబినేషన్స్ మాత్రం. ఇది కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కలర్. పళ్ళు ప్రింట్ ఒక్కసారి చూసుకోండి, కంప్లీట్ ప్రింట్ ఇది. తర్వాత దీనికి బ్లౌజ్ చూసిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, వాటితో ఏం చేద్దాం. సో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, ఎవరైతే డోలా సిల్క్ కోసం వెయిట్ చేస్తున్నారో సాటిస్ఫై అయినారా లేరా. మధ్యలో బాడీ వచ్చేసి మనకి మెరూన్ బార్నీ ప్రింట్ వచ్చింది విత్ గ్రే కాంబినేషన్. అండ్ పళ్ళు చూసిండ్రా, పళ్ళు డిఫరెంట్గా ఇక్కడ వరకు మనకి కలంకారీ ప్రింట్ వచ్చిన తర్వాత ఈ వీవింగ్ వచ్చింది గ్రే షేడ్లో. గ్రే అంటే కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గ్రే, అది ఏం గ్రేనో నాకైతే తెలియదు. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇటు పెడితే ఇటు పోతుంది, ఇటు పెడితే ఇటు పోతుంది చీరతో. అందులో 20 ఉన్నాయి కదా, బట్ ఏంటంటే ఒకసారి చూపించేస్తే ఇవి ఎట్లా అంటే ఒకటే డిజైన్ అన్ని కంటిన్యూ అవుతాయేమో, తీసే పని ఉండదు. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉన్నాయి కాబట్టి. అండ్ మనకి కాపర్ సల్ఫేట్లోనే ఒకలాంటి షేడ్ ఇది దగ్గర నుంచి చూడండి, ఇది షేడ్ కంప్లీట్ ప్రింట్ శారీ ఎవ్రీథింగ్ ఇది విత్ బ్రౌన్ కాంబినేషన్. తర్వాత బ్యూటిఫుల్ పళ్ళు అన్ని చిన్నగా విత్ టాజిల్స్ వచ్చినాయి. అండ్ ఇది డార్క్ బ్రౌన్ వచ్చేసి
నేను చీరలు ఎంత ఆగం పెట్టాలి వాళ్ళు అంత పెడుతున్నా, బికాస్ బ్లౌజ్ ఇట్లా ఫోల్డ్ చేసినట్టు వచ్చింది, ఇట్లా వచ్చింది. ఓకే, బట్ అవి ఎక్కువ ఫోల్డ్స్ ఏం అవ్వవు, మీరేం టెన్షన్ తీసుకోకండి. తర్వాత మెహందీ గ్రీన్ కలర్, ఇవాళ నాకు తెలిసి మెహందీ గ్రీన్లు చాలా డామినేట్ చేస్తున్నాయి, చీరలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత గ్రేలు ఎక్కువ ఉన్నాయి, కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నా ఎవరికి కంటికి మంచిగా కనిపిస్తుంది ప్రింట్స్ చూడండి. బికాస్ దీంట్లో చూడండి కంప్లీట్ వేరే ఉన్నాయి, కొన్ని లోటస్ బర్డ్స్ లాగా డిఫరెంట్గా. ఇది పళ్ళు, తర్వాత మంచి మెరూన్, డార్క్ మెరూన్ బ్లౌజ్ దీనికి. నెక్స్ట్ పేస్టల్ కలర్, లాస్ట్ కదా పేస్టల్ కలర్తో ఏంటి చూద్దాం. చూసిండ్రా, ఈ శారీస్ ఏంటంటే కట్టుకున్న తర్వాత దీనికి కరెక్ట్గా అందం తెలుస్తుంది. బికాస్ కడుతున్నప్పుడు మీకు ఉండే కన్వీనియంట్ కంఫర్ట్ బాడీకి చాలా ప్రాపర్గా ఉంటుంది కంఫర్ట్ శారీస్ది, దానివల్ల తర్వాత చూడడానికి కూడా బాగుంటాయి. ఇది కాంబినేషన్, బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. సో 20 చీరలు 20 రకాలుగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో డెఫినెట్గా నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. తర్వాత మా బాబుది బ్లాగ్ పెట్టినాం కదా, ఎట్లా అనిపించింది అది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎవరైతే చూడలేదో అది బాబుది జర్నీది మొత్తం అన్నీ కలిపి, ఫ్యామిలీ అన్ని ఎమోషన్స్ అన్ని కలిపి వీడియో పెట్టినుంటే చూడకపోతే అది చూడండి. తర్వాత బాబు నేను కలిసి చేసింది కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా ఎప్పుడు కూడా ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఇంకా కూడా మంచిగా వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.